వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. చెరువులు ఒకప్పుడు గ్రామాలకు ఊపిరి, పట్టణాలు నగరాలకు ప్రాణాధారం. కానీ కాలక్రమేణా అవే చెరువులు నిశ్శబ్దంగా కనుమరుగయ్యాయి. మొదట ఒక చిన్న ప్రహరీ గోడ, ఆపై ఒక తాత్కాలిక షెడ్, ఆ తర్వాత ఒక భారీ భవంతి. చివరికి ఆ చెరువు అక్కడే ఉన్నా కనిపించకుండా పోయింది. మ్యాప్లో చెరువున్న భూమి మీద మాత్రం కాంక్రీట్ భవనాలే కనిపిస్తాయి. ఇంతకాలం ఎవరు అడిగినా పాత డాక్యుమెంట్స్ ఉన్నాయి, లీగల్ పర్మిషన్స్ ఉన్నాయి అనే మాయమాటలే సమాధానాలు. కానీ ఇప్పుడు ఆ పప్పులేవి ఉడకడం లేదు. ఈసారి ఎలాంటి మాటలు పనిచేయడం లేదు. ఎందుకంటే ఇది సాధారణ తనిఖీ కాదు, ఇది హైడ్రా విరుచుకు పడుతున్న సమయం. చట్టం తన పని తాను చేసుకుపోవడమే కాదు, చట్టం బుల్డోజర్ ఎక్కి వస్తోంది. హైడ్రా ఇది కేవలం ఒక డిపార్ట్మెంట్ పేరు మాత్రమే కాదు, ఇదొక హెచ్చరిక. ప్రకృతి ఆస్తులను దోచుకుంటే ఎంతటి వారైనా సరే కుకటి వేళ్లతో పెకలిస్తాం అన్న ప్రభుత్వ ధైర్య ప్రకటన. ఈ పెను సంచలన చర్య వెనుక ఉన్న ఏకైక పేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు క్షేత్రస్థాయిలో పనిగా మారుతోంది. చెరువులు తెలంగాణ ప్రజల ఉమ్మడి ఆస్తి అని, అవి ఎవరి వ్యక్తిగత సామ్రాజ్యాలు కావని రేవంత్ రెడ్డి మార్క్ పాలన చాటి చెబుతోంది. హైదరాబాద్ లో వర్షమొస్తే ముంచెత్తుకొస్తున్న వరదలకు ప్రధాన కారణమేంటి? చెరువులు మాయం కావడమే అన్నది పచ్చి నిజం, ఎవరికి అభ్యంతరం లేని కఠోర వాస్తవం. అందుకే హైడ్రా టీం రంగంలోకి దిగింది. చేతిలో డ్రోన్లు, సర్వే మ్యాప్లు, రెవెన్యూ రికార్డుల్లో ఉన్న FTL పరిధులు. ఇక్కడ మాటలకు తావులేదు, కేవలం డేటా మాత్రమే మాట్లాడుతోంది. నోటీసులు ఇవ్వడం కాదు, నేరుగా డెడ్ లైన్స్ విధిస్తూ బుల్డోజర్స్ ను పంపిస్తున్నారు. చెరువు మీద నిర్మాణం చేసిన వారు మాకు రాజకీయ బలముంది, మాకు పరిచయాలు ఉన్నాయి అని ధీమాతో చెప్పేవారు. కానీ ఈసారి పరిచయాలు పనిచేయలేదు, పలుకుబడి పనిచేయలేదు. సర్వేలో పడిందంటే డాక్యుమెంట్లు చూపించండి, లేకపోతే బయటికి తీసేయండి. అంత సింపుల్ గా, అంత స్పష్టంగా. చెరువు అంటే ఒక నీటి గుంట కాదని, అది వర్షానికి రక్షణ, అది వరదలకు బ్రేక్, అది నగర భవిష్యత్తుకు భద్రత. అలాంటి ప్రాణాధారమైన చోట అక్రమ నిర్మాణాలు పెరిగితే దెబ్బతింటుంది నగరం మాత్రమే కాదు, ప్రకృతి, ప్రజలు కూడా. ఈ హైడ్రా యాక్షన్ కేవలం కూల్చివేతలు కాదు, ఇది పర్యావరణ పరిరక్షణ. ప్రకృతి మీద మనిషి చేసిన తప్పులకు వ్యవస్థ ఇచ్చిన అంతిమ తీర్పు. ఇక సామాన్య ప్రజలు భయపడవలసిన పని లేదు, భయపడాల్సింది అక్రమార్కులే. ఇదే హైడ్రా యాక్షన్. సీఎం రేవంత్ రెడ్డి పాలనా శైలి ఏంటో ఈ ఆపరేషన్ ద్వారా అర్థమవుతోంది. నగర శివార్లలోని ఫామ్ హౌస్ల నుండి నగరం పరిధిలో ఉన్న అక్రమ కట్టడాల వరకు ఇప్పుడు ఒకటే ఉత్కంఠ. హైదరాబాద్ బయట, లోపల, క్యాబిన్లలో, బిల్డర్ల ఆఫీసుల్లో, రాజకీయ లింక్ ఉన్న వారి ఇళ్లలో ఒకటే టెన్షన్. తర్వాత మనదేనా? సర్వేలో పడుతుందా? నోటీస్ వస్తుందా? ఇది సాధారణ టెన్షన్ కాదు, ఇది చట్ట భయం, ఇది పాలసీ వార్నింగ్. ఇది కేవలం ఒక రోజు లేదా ఒక వారం హడావుడి కాదు, ఇదొక పాలసీ వార్నింగ్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక స్వతంత్ర వ్యవస్థకి పూర్తి అధికారాలు ఇచ్చి చెరువులను కాపాడమని ప్రభుత్వం పంపడం ఒక విప్లవాత్మక అడుగు. నిన్నటిదాకా మాకు రాజకీయ బలముంది, మాకు పెద్దల పరిచయాలున్నాయి అని ధీమాగా ఉన్న అక్రమార్కుల గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. ఈసారి రికమెండేషన్లు పనిచేయడం లేదు, పలుకుబడి అడ్రస్ లేకుండా పోయింది. సర్వేల్లో కబ్జా అని తేలిందా? డాక్యుమెంట్లు చూపించలేదా? అయితే సెకండ్లలోనే ఆ కట్టడం నేలమట్టం కావాల్సిందే. అంత సింపుల్, అంత స్పష్టంగా సాగుతోంది హైడ్రా ఆపరేషన్. చెరువంటే కేవలం ఒక నీటి గుంట కాదు, అది నగరానికి రక్షణ కవచం. భారీ వర్షాలు పడితే నగరానికి వచ్చే వరదను తనలో దాచుకునే తల్లి. అలాంటి ప్రాణాధారమైన చోట రియల్ ఎస్టేట్ మాఫియా తిష్టవేస్తే ప్రకృతి తిరగబడుతోంది. ఆ ప్రకృతి ఆగ్రహానికి బ్రేకులు వేయడమే హైడ్రా లక్ష్యం. హైదరాబాద్ భవిష్యత్తును కాపాడాలంటే నేడు ఈ కఠిన నిర్ణయాలు తప్పవని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. హైడ్రా యాక్షన్ ఇప్పటికే 2025 చివరి రోజుల్లో ఒక టర్నింగ్ పాయింట్ లా నిలిచిపోయింది. ఇది ఎన్నికల కోసం చేసిన స్టంట్ కాదు, వ్యవస్థను ప్రక్షాళన చేసే ఒక సుదీర్ఘ ప్రక్రియ. అక్రమాలను తొలగించి చెరువులకి పూర్వ వైభవం తీసుకురావడమే ఏకైక ఎజెండా. మరి ఈ విప్లవంతో చెరువులు మళ్లీ జీవం పోసుకుంటాయా? పర్యావరణం బతుకుతుందా? అక్రమార్కులు ఇకనైనా ఆగుతారా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే రోజుల్లో దొరుకుతోంది. కానీ ఒకటి మాత్రం స్పష్టం, తెలంగాణలో చెరువుల పైన ఇక రాజకీయ రక్షణ పనిచేయదు. రక్షణ కావాలంటే అది కేవలం చట్టం పరిధిలో ఉంటేనే సాధ్యం. ఇదే హైడ్రా యాక్షన్, ఇదే కొత్త తెలంగాణ పాలనా శైలి. ప్రకృతికి ఇచ్చే అత్యున్నత గౌరవం, అక్రమార్కులకు ఇచ్చే బలమైన హెచ్చరిక, కనుమరుగవుతున్న చెరువులకు ఇస్తున్న పునరుజ్జీవం. తెలంగాణ జల సంపదను కాపాడే ఈ యుద్ధం ఇప్పుడే మొదలైంది.